అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ నరసింహారావు. నేను కన్సల్టెంట్ రుమటాలజిస్ట్‌గా సత్యదేవ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. మీ అందరికీ అసలు రుమటాలజీ అంటే ఏంటి? అసలు ఎలాంటి జబ్బులు రుమటాలజీకి సంబంధించినవి? మనకి ఎలాంటి సమస్యలు వస్తే రుమటాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అని నేను మీకు ఈ యొక్క వీడియో తయారు చేస్తున్నాను. రుమటాలజీ అంటే మనకు వాత సంబంధిత జబ్బులు అని అంటారు. వాతము అంటే మనలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మన ఒంట్లో దానంతట అదే విషవాయువులు రిలీజ్ అయ్యి వాటి వల్ల మనకి ఈ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది మన కీళ్ళల్లో కానీ మన అవయవాల్లో కానీ ఏర్పడి వాటి యొక్క మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్ని అంటే వాటి యొక్క ఆ, తీరుని మార్చేది అలాగే హరించేది ఈ వాతము. ఈ వాతానికి సంబంధించిన జబ్బులు జుట్టు దగ్గర నుంచి కాలు బొటన వేలు దాకా ఏ అవయవాన్నైనా డ్యామేజ్ చేయొచ్చు. రుమటాలజిస్టు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం మాత్రం చూసేవారే కాదు. రుమటాలజీలో ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు ఉంటాయి. అందులో మొదటిది ఆర్థరైటిస్ అయితే రెండోది కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్, మూడోది సిస్టమిక్ స్క్లీరోసిస్ అని అంటాము. ఆర్థరైటిస్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ పలు రకాలు ఉంటాయి. అందులో ప్రధానంగా మనం అందరం చెప్పుకునేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుగొనడానికి కొన్ని టెస్టులు మనము చేసుకుంటూ ఉంటాం. అంటే అందరికీ తెలిసినవి ఈఎస్ఆర్, సిఆర్పి రుమటాయిడ్ ఫ్యాక్టర్లు చేస్తూ ఉంటారు జనరల్గా బయట జనరల్ ఫిజిషియన్లు కానీ ఎవరన్నా ప్రాక్టీషనర్లు కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కేవలం వాటి వల్లే జబ్బు నిర్ధారణ చేయడం కానీ అవి పాజిటివ్ వస్తే జబ్బు ఉందని చెప్పడం కానీ తగు కాదు. ఎందుకంటే పాజిటివ్ వచ్చినప్పటికీ ఒక్కొక్కసారి జబ్బు ఎంత ఉందనేది కనుగోవడం కానీ నెగిటివ్ వచ్చినా కూడా జబ్బు ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుందని కానీ అది నిర్ధారణ చేసే ముఖ్య నిపుణులు ఈ రుమటాలజీ వైద్యులందరూ. రుమటాలజీలో ముఖ్యంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉంటుందో అది వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల మన ఒంట్లో వాతం ప్రవహించి ఆ వాతం మన కీళ్ళలో పూడుకుపోయి అది వాపులాగా విస్తరించి మనందరికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులని కానీ వేళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ మొదలయ్యి వాటితో పాటు ఇతరేతర కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అయినటువంటి తలనొప్పి, ఒళ్ళు వేడిగా అనిపించడం, ఒళ్ళు బరువెక్కడం, నీరసంగా ఉండడం, వేరే ఇతరేతర పనులు చేసుకోకపోవడం, పొద్దున్నే లేవగానే బిగువుగా పట్టేయడం, కీళ్ళలో వాపులు రావడం ఇవన్నీ మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాం. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రధానంగా కూడా చేతి మడవలు అలాగే ఈ 2, 3 వేళ్ళు అలాగే 2, 3 ఎంసీపీలు ప్రధానంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇవి కాకుండా మిగతా 28 కీళ్ళు అంటే భుజాలు, మోచేతులు, మడమలు, వేళ్ళు, మోకాళ్ళు, కాళ్ళవేళ్ళు రుమటాలజీలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే కొంతమందికి మెడ నొప్పి, నడుము నొప్పి కూడా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ జనాభా సంఖ్యలో చూసుకున్నట్టయితే 7% జనాభాకి ఈ కీళ్ళవాత వ్యాధులు ఉన్నాయి. అందులో ప్రధానంగా 30% పీపుల్కి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పురుషులలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది, ఆడవారిలో కన్నా కూడా. అదే ఆడవారి దగ్గరికి రాబోతుడికి ఎస్ఎల్ఈ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని లూపస్ అని అంటాము. ఈ లూపస్ ఆడవారికి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. లూపస్ ప్రతి 4 ఆడవాళ్ళకి ఒక మగవాడికి వస్తుంది. ఇవి రావడానికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచించి చేసినట్టయితే కనుక మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు రుమటాలజీయో, ఎస్ఎల్ఈయో, స్క్లీరోడర్మానో, సిస్టమిక్ స్క్లీరోసిస్ ఇలాంటి జబ్బులన్నీ కూడా జన్యుపరంగా వస్తూ ఉంటాయని ఒక మాటతో చెప్తూ ఉంటారు, కానీ కాదు. మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడానికి చాలా రకాల పలు కారణాలు ఉంటాయి. అందులో ఈ మధ్యన వచ్చినటువంటి కోవిడ్ కూడా ఒక రకమైన ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన వ్యాధి నిరోధక శక్తిని హరింపజేసే వైరస్లు. అలాగే మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంట్ తర్వాత మనకి కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి
ఆడవారిలో ముఖ్యంగా మెనోపాజ్ టైం తర్వాత గానీ, ఒక్కొక్కసారి మెనోపాజ్ ముందు గానీ, లేదు అంటే రిప్రొడక్టివ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకి నెలసర్లు అవుతున్నప్పుడు గానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, మనందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి కూడా మన వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంటది అని. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేసుకోవడానికి ఈరోజేదో ముఖ్యంగా ఒక విటమిన్ డికి సంబంధించిన చర్చో, లేదంటే మనం ఇప్పుడు ఈ 20 ఏళ్ళు ఒకలా గడిపి తర్వాత ఒక్కసారే భోజనం అలవాట్లు మార్చేసుకుంటేనే వ్యాధి నిరోధక శక్తి పెరగదు. వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు పుట్టుక నుంచి వస్తూ ఉంటది. తల్లి పాల దగ్గర నుంచి. అందుకే చాలా సార్లు తల్లి పాలు ఎవరికైనా పిల్లలకి తక్కువగా ఇచ్చినట్టయితే అంటే 6 నెలల కన్నా తక్కువగా ఇచ్చినా, మరీ సంవత్సరంన్నర కన్నా ఎక్కువగా ఇచ్చినా కూడా ఈ పిల్లల్లో ఈ వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన జబ్బులు చూస్తుంటాం. అదేంటి సంవత్సరంన్నర పాలు తాగినా కూడా వ్యాధి నిరోధక శక్తి పడిపోతదా అంటే అది ఎందుకో చెప్తాను. తల్లి ఎప్పుడైతే సంవత్సరంన్నర కన్నా మించి పాలిస్తుందో ఆవిడలో ఉన్న మిగతా తన యొక్క ఆ క్షీణించిన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది బిడ్డకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని తల్లులు ఎప్పుడూ కూడా ఒక సంవత్సరానికి మించి పిల్లలకు పాలు ఇవ్వకూడదు. స్టాండర్డ్‌గా అయితే 6 నెలలు తల్లిపాలు ఇచ్చి తర్వాత మీరు మిక్స్డ్ ఫీడ్స్‌లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మొదలైన ఈ ప్రక్రియ తర్వాత మనం తినే తిండి అలవాటుల్లోని, ఆహార అలవాటుల్లోని, మనం నివసించే అలవాటుల్లోని ప్రతీదీ కూడా దీనికి కారణమై ఉంటాయి. దానికి చిన్నప్పుడు మనకు లియో టాల్స్టాయ్ గారు రాసిన ఒక కోడిగుడ్డంత గోధుమ గింజ అని మనం అందరం ఒక లెసన్ చదువుకొని ఉంటాం. అందులో ముఖ్యంగా అతను చెప్పేది ఏంటంటే, ఒక 100 ఏళ్ల ముందుటికి, 100 ఏళ్ల తర్వాతటికి అసలు భూమిలోని సారం ఎలా తగ్గిపోతుంది, మనం ఏ విధమైన క్రాప్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వేసుకుంటున్నాము, ఏ రకమైన తిండి పదార్థాలు ఇప్పుడు తింటున్నాము అనే దానికి ముఖ్యమైన ఒక ఆహ్, ఒక కథ రూపంగా అతను మనకి చెప్పాడు. సో, ఇందులో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఫస్ట్ నుంచి కూడా పుట్టుకప్పటి నుంచి కూడా మనం తినే ఆహార అలవాటులో అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ అన్నీ ఉన్నాయా అంటే అన్ని కాయగూరలు మనం తింటున్నామా లేదా? హెల్తీగా ఉంటున్నామా లేదా? అంతేగాని ఒక పప్పు తింటున్నారు మా పిల్లలు, చికెనే తింటున్నారు, గుడ్లే తింటున్నారు, వేరే ఇతరవేవి తింటం లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది లోపిస్తూ ఉంటుంది. దానివల్ల తర్వాత ఈ వాత ప్రక్రియ అనేది మొదలవుతూ ఉంటుంది. సో, నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రుమటాలజీ జబ్బులనే భారం రోజురోజుకి పెరుగుతున్నది. 7% జనాభా అంటే చాలా ఎక్కువ. ప్రతి 100లోని 7 దానికి ఎఫెక్ట్ అవుతున్నారు అంటే మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. దీనికి ఒక్కసారి జబ్బు పేరు రాసిన తర్వాత ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఒకసారి వస్తే అణిచివేయడం అనేది ఓన్లీ ఒక 10-15% పీపుల్‌లో మాత్రమే జరుగుతుంది గానీ 85% పీపుల్‌కి అది వాడాల్సి వస్తది. సో, మన తిండి అలవాట్లు అనేది ముఖ్య ప్రధానం. రెండోది వ్యాయామం. చిన్నప్పటి నుంచి కూడా యోగా గానీ, వ్యాయామం గానీ చేసుకుంటే మంచిది. మూడవది అధికంగా టీవీలకి, రేడియేషన్‌లకి మనము అలవాటు అవ్వకపోవడం. పిల్లల్ని ఎంత వీలైతే అంత నియంత్రించడానికి ట్రై చేయండి. నాలుగవది మనం వాడే ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు. మనము కరెక్ట్‌గా స్టాండర్డ్స్ యూజ్ చేసి అసలు ఒక ఇంటికి వెలుతురు ఎంత ఉండాలో అంత వెలుతురు ఎగ్జాక్ట్‌గా ఉండాలి. దానికి మించి అధికంగాను ఉండకూడదు, తక్కువగాను ఉండకూడదు. మనం వేసే బట్టల్లో కూడా అంటే మనం ఏ దేశాల్లో ఉంటే ఆ దేశానికి తగ్గ వస్త్రాలు వాడాలి. మనం చాలాసార్లు వస్త్రం గురించి మాట్లాడినప్పుడు దాని మీద చాలా వివిధ రకాలైనటువంటి కాంట్రోవర్సీలు వస్తూ ఉంటాయి. కానీ వస్త్రము అనేది మన సివిలైజేషన్‌లో ఎందుకు పెట్టారు అంటే, ఏ వంటికి ఏ వస్త్రము ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు వాడాలో చాలా క్లియర్‌గా ఉన్నది. అందుకే ఈ మధ్యన ఈ లెగ్గింగ్స్ గానీ, టైట్స్ గానీ, జీన్స్ గానీ, పెన్సిల్ ఫిట్స్ గానీ వేయొద్దంటున్నాం. ఎందుకంటే వాటి వల్ల రక్త స్రావము అనేది మన బాడీలో ఆ ప్రవాహన కరెక్ట్‌గా జరగదు. దానివల్ల కూడా మనం చాలా లోపాలు చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు వాడుతున్న కాస్మెటిక్స్ వల్ల కూడా మన యొక్క మొహం ఏదైతే ఉందో అది చాలా ఆహ్, ఎఫెక్ట్ అవుతున్నది. దానివల్ల మనకి రకరకాల మచ్చలు వస్తున్నవి. ఈ మచ్చలు ఈ లోపల మనకి జరుగుతున్న
ఈ వ్యాధి నిరోధక శక్తిని తో కూడినటువంటి వాత ప్రక్రియకు బయట లక్షణం. సో, మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా వాతానికి సంబంధించిన జబ్బులు అంటే కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పులు అన్నప్పుడు ఇది ముఖ్యంగా ట్రీట్ చేయాల్సింది. అయితే ఒక ఎండీ జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్ గానీ, లేదు అంటే రుమటాలజీలో ఫెలోషిప్ గానీ, డీఎం గానీ, ఎండీ గానీ చేసినటువంటి అవగాహన, అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు గానీ. అంతేగాని కీళ్ళ వాతము అనేది ఖచ్చితంగా ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గరికి గానీ, మిగతా వారి దగ్గర గానీ వెళ్తూ ఉంటాము. కానీ అది మన దేశంలో ఎందుకంటే రుమటాలజిస్టులు అనేవారు చాలా తక్కువ అవ్వడం వల్ల ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఇందులో కొంచెం అవగాహన తీసుకొచ్చుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో చాలామందికి వినిపిస్తున్న వదంతి ఏంటంటే స్టెరాయిడ్స్ అధికంగా వాడకూడదు కీళ్ళవాతంలో, లేదు అంటే స్టెరాయిడ్స్ అధికంగా వాడడం వల్ల మనం శక్తిహీనులం అయిపోతాము అని కొన్ని అపోహలున్నాయి. ఇందుకోసమే ఈ రుమటాలజీ అనే ఒక స్పెషలైజేషన్ గానీ, ఈ చదువు గానీ ఉద్భవించినది. ఇందులో ఏంటంటే ఎంతకాలం స్టెరాయిడ్స్ వాడాలి, ఎంతకాలములోపు మిగతా ఇతరేతర డ్రగ్స్ వాడాలి అనేది ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా దీంట్లో చేసే టెస్ట్‌లు కొంచెం కాస్ట్‌లీగానే మొదటిసారి ఉంటాయి. కానీ తర్వాత ఫాలోఅప్‌లు కరెక్ట్‌గా ప్రతి 2 నెలలకి, 3 నెలలకి వైద్యులు సూచించిన విధముగా మనం వెళ్తే గనక ఖచ్చితంగా దాన్ని మనము ఆహ్, కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ ఫైనాన్షియల్ భారం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఎటువంటి సమస్యలున్నా దీర్ఘకాలికమైనవి మోర్ దాన్ 6 వీక్స్ ఉన్నాయి. మాకిది ఎందుకు జరుగుతుందో మాకు తెలియటం లేదు. అది చర్మానికి సంబంధించిందైనా, ఎముకకు సంబంధించిందైనా, కీలుకు సంబంధించిందైనా, ఒక అవయవానికి సంబంధించిందైనా మీ అంతట మీరు నిర్ణయం తీసుకోవద్దు. ప్రతిసారి కూడా ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎంబీబీఎస్ చేసిన వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి రకాల ఇటువంటి వ్యాధులకు గానీ, ఇటువంటి సమస్యలకు గానీ, ఇటువంటి వ్యాధి చిహ్నాలకు గానీ మనం ఏ రకమైన జబ్బు అనుకోని ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఒక జనరల్ ఫిజిషియన్స్‌ని అడగండి. అర్థం కాని సమస్యలు ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా మాకు ఒక క్లారిటీ లేదు అని అనుకున్న రోజు మీరు ఖచ్చితంగా ఒక రుమటాలజిస్ట్‌ని సంప్రదించగలరు. మనకు వైజాగ్‌లో ఇప్పుడు ఆల్రెడీ 3-4 డాక్టర్లు ఉన్నారు. అనకాపల్లిలో నేను డాక్టర్ లక్ష్మీ నరసింహారావు సత్యదేవ్ హాస్పిటల్ నందు మీకెప్పుడు అందుబాటులోనే ఉంటాను. అలాగే మనకి మళ్ళీ విజయవాడలో డాక్టర్ చేతన్ బొప్పన గారని ఉన్నారు. ఇలా వేరు వేరు ప్రాంతాలలో కొంచెం దూరం ఎక్కువైనప్పటికీ కూడా అక్కడక్కడ ఈ యొక్క స్పెషాలిటీ చేసిన డాక్టర్లు వస్తున్నారు. సో, గబుక్కున మీరు వేరే ఇతరేతర డాక్టర్ల దగ్గరికెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని, అయ్యో! మేము చాలా ఖర్చు పెట్టుకొని నష్టపోయామే అని అనుకోవద్దు. రుమటాలజిస్టులు ఎక్కడున్నా సంప్రదించండి. వారి మీద నమ్మకం ఉంచి మీ యొక్క జబ్బుని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ట్రీట్మెంట్‌ని లైఫ్ లాంగ్ వాడి మీ యొక్క డిసెబిలిటీస్ అంటే అసలు కీళ్ళవాతంలో ముఖ్య ఉద్దేశమే రుమటాలజీలో ట్రీట్మెంట్‌కి అసలు మనకు ఇప్పుడు ఉన్న జబ్బు పెరగకుండా, దాని నుంచి మనము వ్యాధిగ్రస్తులు అవ్వకుండా, ఒక మంచాన పడిపోకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యం. జబ్బు తగ్గుతుంది అనేది రెండవ అంశం. చాలామంది అడుగుతారు దీనికి క్యూర్ లేదా అని. ఇది అల్లోపతిలోనే కాదు, ఏ రకమైనటువంటి ఇతరేతర పారామెడికల్ సైన్సెస్ అంటే ఈ ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వీటిల్లో కూడా దేనికి 100% దీనికి ట్రీట్మెంట్ లేదు. కానీ అల్లోపతిలో ఏంటంటే ఒక సైంటిఫిక్ విధానం ప్రకారం డ్రగ్స్ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్ళవచ్చు, అలాంటి డ్రగ్స్ వాడేటప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి టెస్టులు చేసుకోవాలి, మనము బాగా ఉండడానికి ఎంత తరచుగా డాక్టర్‌ని సంప్రదిస్తూ ఉండాలి అనేది రుమటాలజీ ముఖ్య ఉద్దేశం. మీరు కావాలి అని అనుకుంటే ఈ రుమటాలజీకి సంబంధించిన ఆహ్, పేషెంట్ గ్రూప్స్ కూడా మీరు ఫేస్‌బుక్‌లో చూడొచ్చు. మీరు అవి చూసుకోవడం వల్ల మీకు అవగాహన తెలుస్తుంది. మీరొక్కలే కాదు బాధపడేది. మీతో పాటు ఎందరో కూడా ఉన్నారు. మీరు ఒకరే ప్రయాణం చేయట్లేదని మీకు తెలుస్తుంది. ఇంకా రుమటాలజీలో ప్రధానంగా డిప్రెషన్ అనేది చాలా ఉంటుంది. చాలామంది ఈ జబ్బులేంటో తెలియక డిప్రెషన్‌కి గురవుతా ఉంటారు. కనుక దయచేసి ఆ డిప్రెషన్‌కి లోన్ కాకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా డాక్టర్‌ని సంప్రదించి మీ యొక్క జబ్బుల్ని తెలుసుకొని మీరు ఆరోగ్యంగా ఉండడమే మా ప్రధాన లక్ష్యం కాబట్టి మేమెప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని విన్నవిస్తూ మీ డాక్టర్ లక్ష్మీ నరసింహ. జబ్బులు రుమటాలజీకి సంబంధించినవి
మనకి ఎలాంటి సమస్యలు వస్తే రుమటాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అని నేను మీకు ఈ యొక్క వీడియో తయారు చేస్తున్నాను. రుమటాలజీ అంటే మనకు వాత సంబంధిత జబ్బులు అని అంటారు. వాతము అంటే మనలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మన ఒంట్లో దానంతట అదే విషవాయువులు రిలీజ్ అయ్యి వాటి వల్ల మనకి ఈ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది మన కీళ్ళల్లో కానీ మన అవయవాల్లో కానీ ఏర్పడి వాటి యొక్క మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్ని అంటే వాటి యొక్క ఆ, తీరుని మార్చేది అలాగే హరించేది ఈ వాతము. ఈ వాతానికి సంబంధించిన జబ్బులు జుట్టు దగ్గర నుంచి కాలు బొటన వేలు దాకా ఏ అవయవాన్నైనా డ్యామేజ్ చేయొచ్చు. రుమటాలజిస్టు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం మాత్రం చూసేవారే కాదు. రుమటాలజీలో ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు ఉంటాయి. అందులో మొదటిది ఆర్థరైటిస్ అయితే రెండవది కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్, మూడవది సిస్టమిక్ స్క్లీరోసిస్ అని అంటాము. ఆర్థరైటిస్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ పలు రకాలు ఉంటాయి. అందులో ప్రధానంగా మనం అందరం చెప్పుకునేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుగోవడానికి కొన్ని టెస్టులు మనము చేసుకుంటూ ఉంటాం. అంటే అందరికీ తెలిసినవి ఈఎస్ఆర్, సిఆర్పి, రుమటాయిడ్ ఫ్యాక్టర్లు చేస్తూ ఉంటారు జనరల్గా బయట జనరల్ ఫిజిషియన్లు కానీ ఎవరన్నా ప్రాక్టీషనర్లు కానీ. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కేవలం వాటి వల్లే జబ్బు నిర్ధారణ చేయడం కానీ అవి పాజిటివ్ వస్తే జబ్బు ఉందని చెప్పడం కానీ తగు కాదు. ఎందుకంటే పాజిటివ్ వచ్చినప్పటికీ ఒక్కొక్కసారి జబ్బు ఎంత ఉందనేది కనుగోవడం కానీ నెగిటివ్ వచ్చినా కూడా జబ్బు ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుందని కానీ అది నిర్ధారణ చేసే ముఖ్య నిపుణులు ఈ రుమటాలజీ వైద్యులందరూ. రుమటాలజీలో ముఖ్యంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉంటుందో అది వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల మన ఒంట్లో వాతం ప్రవహించి ఆ వాతం మన కీళ్ళలో పూడుకుపోయి అది వాపులాగా విస్తరించి మనందరికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులని కానీ వేళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ మొదలయ్యి వాటితో పాటు ఇతరేతర కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అయినటువంటి తలనొప్పి, ఒళ్ళు వేడిగా అనిపించడం, ఒళ్ళు బరువెక్కడం, నీరసంగా ఉండడం, వేరే ఇతరేతర పనులు చేసుకోకపోవడం, పొద్దున్నే లేవగానే బిగువుగా పట్టేయడం, కీళ్ళలో వాపులు రావడం ఇవన్నీ మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాం. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రధానంగా కూడా చేతి మడవలు అలాగే ఈ 2-3 వేళ్ళు అలాగే 2-3 ఎంసీపీలు ప్రధానంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇవి కాకుండా మిగతా 28 కీళ్ళు అంటే భుజాలు, మోచేతులు, మడమలు, వేళ్ళు, మోకాళ్ళు, కాళ్ళవేళ్ళు రుమటాలజీలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే కొంతమందికి మెడ నొప్పి, నడుము నొప్పి కూడా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ జనాభా సంఖ్యలో చూసుకున్నట్టయితే 7% జనాభాకి ఈ కీళ్ళవాత వ్యాధులు ఉన్నాయి. అందులో ప్రధానంగా 30% పీపుల్కి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పురుషులలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది, ఆడవారిలో కన్నా కూడా. అదే ఆడవారి దగ్గరికి రాబోతుడికి ఎస్ఎల్ఈ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని లూపస్ అని అంటాము. ఈ లూపస్ ఆడవారికి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. లూపస్ ప్రతి 4 ఆడవాళ్ళకి ఒక మగవాడికి వస్తుంది. ఇవి రావడానికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచించి చేసినట్టయితే కనుక మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు రుమటాలజీయో, ఎస్ఎల్ఈయో, స్క్లీరోడర్మానో, సిస్టమిక్ స్క్లీరోసిస్ ఇలాంటి జబ్బులన్నీ కూడా జన్యుపరంగా వస్తూ ఉంటాయని ఒక మాటతో చెప్తూ ఉంటారు. కానీ కాదు. మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడానికి చాలా రకాల పలు కారణాలు ఉంటాయి. అందులో ఈ మధ్యన వచ్చినటువంటి కోవిడ్ కూడా ఒక రకమైన ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన వ్యాధి నిరోధక శక్తిని హరింపజేసే వైరస్లు. అలాగే మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంట్ తర్వాత మనకి కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఆడవారిలో ముఖ్యంగా మెనోపాజ్ టైం తర్వాత కానీ ఒక్కొక్కసారి మెనోపాజ్ ముందు కానీ లేదు అంటే రిప్రొడక్టివ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకి నెలసర్లు అవుతున్నప్పుడు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి.
సో, మనందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి కూడా మన వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంటది అని. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేసుకోవడానికి ఈరోజు ఏదో ముఖ్యంగా ఒక విటమిన్ డికి సంబంధించిన చర్చో, లేదంటే మనం ఇప్పుడు ఈ 20 ఏళ్ళు ఒకలా గడిపి తర్వాత ఒక్కసారే భోజనం అలవాట్లు మార్చేసుకుంటేనే వ్యాధి నిరోధక శక్తి పెరగదు. వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు పుట్టుక నుంచి వస్తూ ఉంటది. తల్లి పాల దగ్గర నుంచి. అందుకే చాలా సార్లు తల్లి పాలు ఎవరికైనా పిల్లలకి తక్కువగా ఇచ్చినట్టయితే అంటే 6 నెలల కన్నా తక్కువగా ఇచ్చినా, మరీ సంవత్సరంన్నర కన్నా ఎక్కువగా ఇచ్చినా కూడా ఈ పిల్లల్లో ఈ వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన జబ్బులు చూస్తుంటాం. అదేంటి సంవత్సరంన్నర పాలు తాగినా కూడా వ్యాధి నిరోధక శక్తి పడిపోతదా అంటే అది ఎందుకో చెప్తాను. తల్లి ఎప్పుడైతే సంవత్సరంన్నర కన్నా మించి పాలిస్తుందో ఆవిడలో ఉన్న మిగతా తన యొక్క ఆ క్షీణించిన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది బిడ్డకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని తల్లులు ఎప్పుడూ కూడా ఒక సంవత్సరానికి మించి పిల్లలకు పాలు ఇవ్వకూడదు. స్టాండర్డ్‌గా అయితే 6 నెలలు తల్లిపాలు ఇచ్చి తర్వాత మీరు మిక్స్డ్ ఫీడ్స్‌లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మొదలైన ఈ ప్రక్రియ తర్వాత మనం తినే తిండి అలవాటుల్లోని, ఆహార అలవాటుల్లోని, మనం నివసించే అలవాటుల్లోని ప్రతీదీ కూడా దీనికి కారణమై ఉంటాయి. దానికి చిన్నప్పుడు మనకి లియో టాల్స్టాయ్ గారు రాసిన ఒక కోడిగుడ్డంత గోధుమ గింజ అని మనం అందరం ఒక లెసన్ చదువుకొని ఉంటాం. అందులో ముఖ్యంగా అతను చెప్పేది ఏంటంటే, ఒక 100 ఏళ్ల ముందుటికి, 100 ఏళ్ల తర్వాతటికి అసలు భూమిలోని సారం ఎలా తగ్గిపోతుంది, మనం ఏ విధమైన క్రాప్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వేసుకుంటున్నాము, ఏ రకమైన తిండి పదార్థాలు ఇప్పుడు తింటున్నాము అనే దానికి ముఖ్యమైన ఒక ఒక కథ రూపంగా అతను మనకి చెప్పాడు. సో, ఇందులో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఫస్ట్ నుంచి కూడా పుట్టుకప్పటి నుంచి కూడా మనం తినే ఆహార అలవాటులో అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ అన్నీ ఉన్నాయా అంటే అన్ని కాయగూరలు మనం తింటున్నామా లేదా, హెల్తీగా ఉంటున్నామా లేదా. అంతేగాని ఒక పప్పు తింటున్నారు మా పిల్లలు, చికెనే తింటున్నారు, గుడ్లే తింటున్నారు, వేరే ఇతరవేవీ తింటం లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది లోపిస్తూ ఉంటుంది. దానివల్ల తర్వాత ఈ వాత ప్రక్రియ అనేది మొదలవుతూ ఉంటుంది. సో, నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రుమటాలజీ జబ్బులు అనే భారం రోజుకి పెరుగుతున్నది. 7% జనాభా అంటే చాలా ఎక్కువ. ప్రతి 100లోని 7 దానికి ఎఫెక్ట్ అవుతున్నారు అంటే మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. దీనికి ఒక్కసారి జబ్బు పేరు రాసిన తర్వాత ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఒకసారి వస్తే అణిచివేయడం అనేది ఓన్లీ ఒక 10-15% పీపుల్‌లో మాత్రమే జరుగుతుంది కానీ 85% పీపుల్‌కి అది వాడాల్సి వస్తుంది. సో, మన తిండి అలవాట్లు అనేది ముఖ్య ప్రధానం. రెండోది వ్యాయామం. చిన్నప్పటి నుంచి కూడా యోగా కానీ, వ్యాయామం కానీ చేసుకుంటే మంచిది. మూడవది అధికంగా టీవీలకి, రేడియేషన్లకి మనము అలవాటు అవ్వకపోవడం. పిల్లల్ని ఎంత వీలైతే అంత నియంత్రించడానికి ట్రై చేయండి. నాలుగవది మనం వాడే ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు మనము కరెక్ట్‌గా స్టాండర్డ్స్ యూజ్ చేసి అసలు ఒక ఇంటికి వెలుతురు ఎంత ఉండాలో అంత వెలుతురు ఎగ్జాక్ట్‌గా ఉండాలి. దానికి మించి అధికంగాను ఉండకూడదు, తక్కువగాను ఉండకూడదు. మనం వేసే బట్టల్లో కూడా అంటే మనం ఏ దేశాల్లో ఉంటే ఆ దేశానికి తగ్గ వస్త్రాలు వాడాలి. మనం చాలాసార్లు వస్త్రం గురించి మాట్లాడినప్పుడు దాని మీద చాలా వివిధ రకాలైనటువంటి కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి. కానీ వస్త్రము అనేది మన సివిలైజేషన్‌లో ఎందుకు పెట్టారు అంటే, ఏ వంటికి ఏ వస్త్రము ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు వాడాలో చాలా క్లియర్‌గా ఉన్నది. అందుకే ఈ మధ్యన ఈ లెగ్గింగ్స్ గానీ, టైట్స్ గానీ, జీన్స్ గానీ, పెన్సిల్ ఫిట్స్ గానీ వేయొద్దంటున్నాం. ఎందుకంటే వాటి వల్ల రక్త స్రావము అనేది మన బాడీలో ఆ ప్రవాహన కరెక్ట్‌గా జరగదు. దానివల్ల కూడా మనం చాలా లోపాలు చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు వాడుతున్న కాస్మెటిక్స్ వల్ల కూడా మన యొక్క మొహము ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్ట్ అవుతున్నది. దానివల్ల మనకి రకరకాల మచ్చలు వస్తున్నవి. ఈ మచ్చలు ఈ లోపల మనకి జరుగుతున్న ఈ వ్యాధి నిరోధక తో కూడినటువంటి వాత ప్రక్రియకు బయట లక్షణం. సో, మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా వాతానికి సంబంధించిన జబ్బులు అంటే కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పులు అన్నప్పుడు
ఇది ముఖ్యంగా ట్రీట్ చేయాల్సింది. అయితే ఒక ఎండీ జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్ గానీ, లేదు అంటే రుమటాలజీలో ఫెలోషిప్ గానీ, డీఎం గానీ, ఎండీ గానీ చేసినటువంటి అవగాహన, అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు గానీ. అంతేగాని కీళ్ళ వాతము అనేది ఖచ్చితంగా ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గరికి గానీ, మిగతా వారి దగ్గరికి గానీ వెళ్తూ ఉంటాము. కానీ అది మన దేశంలో ఎందుకంటే రుమటాలజిస్టులు అనేవారు చాలా తక్కువ అవ్వడం వల్ల ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఇందులో కొంచెం అవగాహన తీసుకొచ్చుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో చాలామందికి వినిపిస్తున్న వదంతి ఏంటంటే స్టెరాయిడ్స్ అధికంగా వాడకూడదు కీళ్ళవాతంలో, లేదు అంటే స్టెరాయిడ్స్ అధికంగా వాడడం వల్ల మనం శక్తిహీనులం అయిపోతాము అని కొన్ని అపోహలున్నాయి. ఇందుకోసమే ఈ రుమటాలజీ అనే ఒక స్పెషలైజేషన్ గానీ, ఈ చదువు గానీ ఉద్భవించినది. ఇందులో ఏంటంటే ఎంతకాలం స్టెరాయిడ్స్ వాడాలి, ఎంత కాలములోపు మిగతా ఇతరేతర డ్రగ్స్ వాడాలి అనేది ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా దీంట్లో చేసే టెస్ట్‌లు కొంచెం కాస్ట్‌లీగానే మొదటిసారి ఉంటాయి. కానీ తర్వాత ఫాలోఅప్‌లు కరెక్ట్‌గా ప్రతి 2 నెలలకి, 3 నెలలకి వైద్యులు సూచించిన విధముగా మనం వెళ్తే గనక ఖచ్చితంగా దాన్ని మనము ఆహ్, కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ ఫైనాన్షియల్ భారం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఎటువంటి సమస్యలున్నా దీర్ఘకాలికమైనవి మోర్ దాన్ 6 వీక్స్ ఉన్నాయి. మాకిదెందుకు జరుగుతుందో మాకు తెలియటం లేదు. అది చర్మానికి సంబంధించిందైనా, ఎముకకు సంబంధించిందైనా, కీలుకు సంబంధించిందైనా, ఒక అవయవానికి సంబంధించిందైనా మీ అంతట మీరు నిర్ణయం తీసుకోవద్దు. ప్రతిసారి కూడా ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎంబీబీఎస్ చేసిన వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి రకాల ఇటువంటి వ్యాధులకు గానీ, ఇటువంటి సమస్యలకు గానీ, ఇటువంటి వ్యాధి చిహ్నాలకు గానీ మనం ఏ రకమైన జబ్బు అనుకోని ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఒక జనరల్ ఫిజిషియన్స్‌ని అడగండి. అర్థం కాని సమస్యలు ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా మాకు ఒక క్లారిటీ లేదు అని అనుకున్న రోజు మీరు ఖచ్చితంగా ఒక రుమటాలజిస్ట్‌ని సంప్రదించగలరు. మనకు వైజాగ్‌లో ఇప్పుడు ఆల్రెడీ 3-4 డాక్టర్లు ఉన్నారు. అనకాపల్లిలో నేను డాక్టర్ లక్ష్మీ నరసింహారావు సత్యదేవ్ హాస్పిటల్ నందు మీకెప్పుడు అందుబాటులోనే ఉంటాను. అలాగే మనకి మళ్ళీ విజయవాడలో డాక్టర్ చేతన్ బొప్పన గారని ఉన్నారు. ఇలా వేరు వేరు ప్రాంతాలలో కొంచెం దూరం ఎక్కువైనప్పటికీ కూడా అక్కడక్కడ ఈ యొక్క స్పెషాలిటీ చేసిన డాక్టర్లు వస్తున్నారు. సో గబుక్కున మీరు వేరే ఇతరేతర డాక్టర్ల దగ్గరికెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని, అయ్యో! మేము చాలా ఖర్చు పెట్టుకొని నష్టపోయామే అని అనుకోవద్దు. రుమటాలజిస్టులు ఎక్కడున్నా సంప్రదించండి. వారి మీద నమ్మకం ఉంచి మీ యొక్క జబ్బును అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ట్రీట్మెంట్‌ని లైఫ్ లాంగ్ వాడి మీ యొక్క డిసెబిలిటీస్ అంటే అసలు కీళ్ళవాతంలో ముఖ్య ఉద్దేశమే రుమటాలజీలో ట్రీట్మెంట్‌కి అసలు మనకు ఇప్పుడు ఉన్న జబ్బు పెరగకుండా, దాని నుంచి మనము వ్యాధిగ్రస్తులు అవ్వకుండా, ఒక మంచాన పడిపోకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యం. జబ్బు తగ్గుతుంది అనేది రెండవ అంశం. చాలామంది అడుగుతారు దీనికి క్యూర్ లేదా అని. ఇది అల్లోపతిలోనే కాదు, ఏ రకమైనటువంటి ఇతరేతర పారామెడికల్ సైన్సెస్ అంటే ఈ ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వీటిల్లో కూడా దేనికి 100% దీనికి ట్రీట్మెంట్ లేదు. కానీ అల్లోపతిలో ఏంటంటే ఒక సైంటిఫిక్ విధానం ప్రకారం డ్రగ్స్ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్ళవచ్చు, అలాంటి డ్రగ్స్ వాడేటప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి టెస్టులు చేసుకోవాలి, మనం బాగా ఉండడానికి ఎంత తరచుగా డాక్టర్‌ని సంప్రదిస్తూ ఉండాలి అనేది రుమటాలజీ ముఖ్య ఉద్దేశం. మీరు కావాలి అని అనుకుంటే ఈ రుమటాలజీకి సంబంధించిన ఆహ్, పేషెంట్ గ్రూప్స్ కూడా మీరు ఫేస్‌బుక్‌లో చూడొచ్చు. మీరు అవి చూసుకోవడం వల్ల మీకు అవగాహన తెలుస్తుంది. మీరొక్కలే కాదు బాధపడేది. మీతో పాటు ఎందరో కూడా ఉన్నారు. మీరు ఒకరే ప్రయాణం చేయట్లేదని మీకు తెలుస్తుంది. ఇంకా రుమటాలజీలో ప్రధానంగా డిప్రెషన్ అనేది చాలా ఉంటుంది. చాలామంది ఈ జబ్బులేంటో తెలియక డిప్రెషన్‌కి గురవుతా ఉంటారు. కనుక దయచేసి ఆ డిప్రెషన్‌కి లోన్ కాకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా డాక్టర్‌ని సంప్రదించి మీ యొక్క జబ్బుల్ని తెలుసుకొని మీరు ఆరోగ్యంగా ఉండడమే మా ప్రధాన లక్ష్యం కాబట్టి మేమెప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని విన్నవిస్తూ మీ డాక్టర్ లక్ష్మీ నరసింహ.